మొదట్లో పుత్తడి బొమ్మ పూర్ణమల గురించి బాధపడేవాళ్ళు. ఆ తర్వాత కట్నాల వేధింపుల కొద్దీ బలైన నవవధువుల గురించి కూడా కలత చెందేవాళ్ళు. పారాణింకా ఆరకముందే అన్న పాటలను కూడా వినే ఉంటాం. కానీ ఇప్పుడు ఈ పాటలు కొందరి పెళ్లి కొడుకుల విషయంలో పాడుకోవాల్సి వస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అవి భారత్ పాక్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న రోజులు. అంటే మే 2వ వారం నాటి రోజులు. ఆ సమయంలో నవవధువు హిమాన్షి నర్వాల్ గురించి బాధపడుతుంది భారతదేశం యావత్తు. పెళ్లైన కొన్నాళ్లకే భర్తను కోల్పోయిన ఆ నవవధువు దుఃఖానికి కారణమైన ఉగ్రవాదుల పనిపట్టాలని తీవ్రంగా ఆగ్రహిస్తుంది భారతీయ సమాజం. సరిగ్గా ఆ సమయంలో అంటే మే 11న మధ్యప్రదేశ్ కి చెందిన రఘువంశీ సోనంకి పెళ్లయింది. వీరు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. హనీమూన్ లో ఉండగానే అనుమానాస్పదంగా చనిపోయాడు రఘువంశీ. కారణం ఎవరని చూస్తే నవవధువు సోనంగా గుర్తించారు పోలీసులు. పెళ్లికి ముందే ఆమెకు రాజ్ కష్వాహాతో ప్రేమ వ్యవహారం ఉంది. తన భర్త హనీమూన్ నుంచి తిరిగి రాకూడదన్న కోణంలో 20 లక్షల సుపారీ ఇచ్చి మరీ చంపించేసింది సోనం. ప్రియుడు రాజ్ అతడి 3 స్నేహితులతో కలిసి రఘువంశీని లోయలోకి తోసి చంపేశారు. ఈ మొత్తం మాస్టర్ ప్లాన్ వేసింది పారాణి ఇంకా ఆరని పెళ్లి కుమార్తె సోనంగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటన మరొక ముందే తెలంగాణ రాష్ట్రాల్లో ఒక నవవధువు సరిగ్గా ఇలాగే తన భర్తను హతమార్చిన వార్త వెలుగులోకి రావడంతో ఉలిక్కిపడ్డారంతా. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజస్వర్కి, ఏపీ కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యకు అనేక డ్రామాల తర్వాత ఎట్టకేలకు పెళ్లయింది. కర్నూలు జిల్లాకు చెందిన సుజాత బ్యాంక్ లో స్వీపర్ గా పనిచేస్తుంది. బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో ఆమెకు వివాహితర సంబంధం ఉంది. సుజాత కూతురు ఐశ్వర్యతోనూ అతడికి వివాహితర సంబంధం ఉంది. మేనేజర్ తిరుమలరావు సుజాత కూతురు ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కానీ ఎందుకో సాధ్యపడలేదు. విధిలేని పరిస్థితుల్లో ఆమె తేజస్వర్ని వివాహమాడాల్సి వచ్చింది. పెళ్లైన తర్వాత కూడా ఐశ్వర్య తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. నెలలో 2000 సార్లు ఫోన్లు చేసినట్లు గుర్తించారు పోలీసులు. వీరి సంభాషణ సారాంశం ఏంటంటే ఎలాగైనా సరే తేజస్వర్ని హతమార్చడం. తల్లి కూతుళ్లు వారి ప్రియుడు కలిసి తేజస్వర్ని సుపారీ ఇచ్చి మరీ హతం చేసేందుకు నిర్ణయించారు. ఎట్టకేలకు ఓ 3 సాయంతో తేజస్వర్ని హత్య చేయించి కర్నూలు జిల్లా పిన్నాపురం చెరువులో పడేశారు. అలాగని ఇదేం గుట్టుగా సాగలేదు. వెంటనే పోలీసుల కంటపడ్డం, ఆపై నిందితులను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఇప్పుడున్న టెక్నాలజీ కారణంగా నేర రహస్యం ఎక్కువసేపు దాగడం లేదు. వెంటనే బయటపడుతుంది. ఎలా జరుగుతుందని తెలిసినా ఎందుకు చేస్తారో అర్థం కావటం లేదని అంటారు పోలీసులు. తేజస్వర్ని చంపడానికి పెళ్లెందుకు చేసినట్లు? ఎవరిని మభ్యపెట్టడానికి ఇలా ఒక నిండు జీవితాన్ని బలి తీసుకున్నట్లు? ఒకవేళ తన గతం చెప్పి ఆమె విడిపోతానంటే కొన్నాళ్లు బాధపడి ఆ తర్వాత మర్చిపోయేవాడు. వీలుంటే వేరే పెళ్లి చేసుకునేవాడు. అంతేకాని ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? ఇదెక్కడి ఆలోచన అన్నది అర్థం కావటం లేదంటారు పోలీసులు. కర్ణాటక తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కృష్ణానది ఒడ్డున ఇంకో ఘటన. రాయచూర్కి చెందిన తాతప్ప బైక్ పై భార్యతో కలిసి వెళ్తున్నాడు. ఇంతలో ఒక బ్రిడ్జ్ దగ్గర భార్య బైక్ ఆపమని అడిగింది. సెల్ఫీ దిగుదామని కోరింది. భార్య కోరికను కాదనలేక తాతప్ప సెల్ఫీ దిగేందుకు భార్య వెంట నడిచాడు. బ్రిడ్జ్ పై సెల్ఫీ దిగుతుండగా తన భర్తను అమాంతం తోసేసిందా భార్య. నదీ ప్రవాహంలో అతడు కొట్టుకుపోయి చనిపోతాడని భావించి ఏమీ ఎరగనట్టు నటించింది. ఇంతలో అతడొక బండరాయిని ఆసరాగా చేసుకుని బతికి బయట పట్టాడు. దీంతో వారిని వీరిని కేక వేసింది. తన భర్తను కాపాడాల్సిందిగా నాటకమాడింది. ప్రాణాలతో బయటపడ్డ అతడు మాత్రం భార్య తనను కావాలని తోసేసిందని అంటున్నాడు. తన కుటుంబ సభ్యులకు కూడా అదే చెప్పాడు. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, ప్రమాదవశాత్తు తన భర్త నదిలో పడ్డాడని అంటుంది భార్య. అయితే ఆమె తనను చంపాలని చూస్తోందని అంటాడా బాధిత భర్త. మహారాష్ట్రలో మరో ఘటన. పెళ్లైన 15 రోజులకే భర్తను చంపేసిందో భార్య. ఈ ఇద్దరు భార్యాభర్తల పేర్లు రాధిక, అనిల్. అనిల్ కి గతంలో పెళ్లైంది. మొదటి భార్య క్యాన్సర్ తో చనిపోగా రాధికను రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైనప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు. ఘటన జరిగిన రోజు కూడా ఇద్దరు తీవ్రంగా తగువులాడుకున్నట్లు చెబుతారు స్థానికులు. తన భర్త నిద్రిస్తుండగా గొడ్డలితో అతడి తలపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేసింది భార్య రాధిక.
కర్ణాటకలోని తుముకూరు జిల్లాకు చెందిన సుమంగళ భర్త శంకరమూర్తి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించింది. తన ప్రియుడు నాగరాజుతో కలిసి అతన్ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. భర్త కంట్లో కారం పొడి చల్లి కర్రతో కొట్టింది. తర్వాత అతడి మెడపై కాళ్లతో తొక్కి చంపేసింది. భర్త ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత ప్రియుడితో కలిసి మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కుక్కి గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో పొలం బావిలో పడేసింది. శంకరమూర్తి కనిపించడం లేదంటూ పోలీసు ఫిర్యాదు నమోదైంది. భార్య సుమంగళను పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. గత మార్చిలో ఒక భార్య ఎంతకు బరితెగించిందంటే తన ప్రియుడితో కలిసి భర్తను ముక్కలు కింద కోసి ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వేసి ఆపై సిమెంట్తో కప్పిపెట్టింది. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకొచ్చింది. మృతుడి పేరు సౌరభ్ రాజ్పుత్ కాగా భార్య పేరు ముస్తాన్ రస్తోకి. మర్చెంట్ నేవీలో పనిచేస్తుంటాడు సౌరభ్. అలాగని వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు, ప్రేమ వివాహం. కొన్నాళ్ల పాటు సజావుగా సాగిన వీరి వివాహ బంధం సౌరభ్ జాబ్ వదిలిపెట్టడంతో గొడవగా మారింది. భర్త స్నేహితుడు సాహిల్తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో ఇరువురి మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. తనకు జాబ్ రావడంతో 2023లో విదేశాలకు వెళ్లాడు. కుమార్తె జన్మదిన వేడుకల కోసం తిరిగి ఇండియాకొచ్చాడు. భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని భావించిన భార్య భోజనంలో నిద్ర మాత్రలు కలిపింది. అతడు నిద్రలో ఉండగానే ప్రియుడితో కలిసి హత్య చేసింది. భర్త శవాన్ని ముక్కలు కింద కోసి ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వేసి సిమెంట్తో కప్పిపెట్టింది. దీంతో సోషల్ మీడియాలో ఈ డ్రమ్ముపై విపరీతమైన మీమ్స్ తయారవుతున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సరిగ్గా ఇలాంటిదే మరో ఘటన. స్వామి స్వాతికి ఈ మధ్య పెళ్లైంది. ఇటీవల ఒక కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు స్వామి. బాధితుణ్ణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయాడు. అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకొచ్చింది. భార్య తన ప్రియుడితో కలిసి కావాలనే స్వామికి యాక్సిడెంట్ చేయించినట్లు తెలిసింది. దీంతో షాక్ అవడం బంధుమిత్రుల వంతైంది. జూబ్లీ హిల్స్ లో భార్యతో గొడవ పడిన ఒక భర్త కోపంతో మేడ మీద నుంచి దూకేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మారిన సామాజిక పరిస్థితులు, పెళ్లయ్యాక వివాహితర సంబంధం తప్పులేదని చట్టాలు సైతం చెబుతుండడం, అందుబాటులో ఉన్న సోషల్ మీడియా పరిచయాలు వెరసి అనేక హత్యలకు కారణమవుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఎప్పుడైతే ఒక వివాహితర సంబంధం మొదలవుతుందో ఆపై భార్య భర్తలలో ఎవరో ఒకరు కడతేరడం ఖాయమైంది అంటారు నిపుణులు. ఒకవేళ వారికి అంతగా విడిపోవాలనుకుంటే పోలీసులను ఆశ్రయిస్తే తప్పక సాయం అందుతుందని చెబుతున్నారు. ఉదాహరణకు దుబాయ్లో జాబ్ చేస్తున్న భర్త తన భార్య ఎవరితోనో తిరుగుతుందని చెన్నై పోలీసులకు కంప్లైంట్ చేశారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆమెకు తన ప్రియుడి నుంచి పెళ్లి చేసి ఆ ఫోటోలను భర్తకు పంపారు. దీంతో ఆ భర్త లబోదిబోమన్నాడు. ఇదేంటని అడిగితే చట్టాలు ఇలాగే ఉన్నట్లు ఆ భర్తతో చెప్పారు పోలీసులు. ఇక విశాఖలో తన పెళ్లి రోజు విహారానికి వెళ్లి అటు నుంచి అటే కనిపించకుండా పోయిందా భార్యమణి. తీరా పోలీసు విచారణలో తేలిందేంటంటే ఆమె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని. ఈ రెండు ఘటనల ద్వారా తెలుస్తుంది ఏంటంటే ఇలాంటి కేసులలో తల్లిదండ్రులే కాదు పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి వివాహ బంధం ఇష్టం లేని వారు తమకు ఇష్టం లేదని చెప్పడమే సమంజసం. కుటుంబ సభ్యులు ఒప్పుకోరని ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని ఆపై ఇలాంటి నేరాలకు ఘోరాలకు తెగబడుతున్నట్లు అంచనా వేస్తున్నారు మానసిక నిపుణులు. కాబట్టి బీ అవేర్ ఆఫ్ ఇట్ అన్నది నిపుణుల సూచనగా తెలుస్తుంది.